అది పరం మహాశాంతి. నిన్న మనము రామలింగం గారు సాధారణ మనిషిగా ఉంటూ మరి తన శరీరాన్ని కాంతిమయ శరీరంగా మార్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఒక కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. ఇక్కడ మనకు కెమెరా లెన్స్ అనాలజీ అంటే 7 తెరలు, దీనికి ఏమి సంకేతం అంటే కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు అర్చడు వర్గాలు అంటాం. వీటన్నిటికి మూలమైనది అజ్ఞానం. దీనికి ఒక తెర ఉంటుంది, ముఖ్యంగా నల్లటి తెర. అది అజ్ఞానానికి ప్రతీక. ఆ నల్ల తెర వెనక జ్యోతి ఉంటుందన్నమాట. మనము బయట జ్ఞాన సభలో ఈ తెరలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ లోపల జ్యోతిని దర్శించుకుంటాం. కానీ అది కేవలం సింబాలిక్ రిప్రజెంటేషన్ మాత్రమే. అంటే అసలైన పని లోపల జరగాలి. కరెక్ట్గా మన అంతరంగంలో ఉన్న కోపాన్ని, అత్యాశను, అజ్ఞానాన్ని ఒకటి ఒకటిగా తొలగించుకుంటూ వెళ్తే సుదీర్ఘమైన ప్రయాణం ఇది. ఒక రోజుల్లో ఉన్న టెన్షన్కి సోమవారం ఉదయం ఆఫీస్కి ట్రాఫిక్లో కోపం తెచ్చుకోకుండా మొదటి తెర దాటడమే మనకు పెద్ద కష్టంగా ఉంటుంది. ఈ కష్టం వెనక 7 తెరలు దాటడం అంటే మాటలా? కానీ ఒకవేళ వ్యక్తి నిజంగానే తన సాధన ద్వారా ఈ యొక్క అజ్ఞానపు తెరలన్నింటినీ పూర్తిగా తొలగించుకోగలిగితే అప్పుడు అతని ఆలోచన విధానంలో, అతని జీవితంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ఆ తెరలు పూర్తిగా తొలగిపోయిన వ్యక్తికి ఈ సృష్టిలో ఏది వేరుగా కనిపించదు. నేను వేరు, ఎదుటివారు వేరు అనే భ్రమ నుండి పూర్తిగా బయటపడతారు. ఇది విషయం మనం నిన్న ఇంతవరకు మనం తెలుసుకున్నాము. ఏ విధంగా మరి ఈ యొక్క తెరల్ని దాటుకుంటూ వెళతారు ఉం? అనే విషయము మనకు స్వచ్ఛంగా మనకు ఆ వ్యక్తి ఒక మాంసం ముద్దలాగా ఉండటం కాకుండా కరుణ అనే స్వరూపంలోకి మారుతారు. ఎవరిని చూసినా బ్రహ్మస్వరూపంగా చూస్తారు. ఇక్కడికి వరకు లాజిక్గా అంతా బాగానే మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఇతరుల ఆకలి తీర్చటం వల్ల మనలో కరుణ పుడుతుంది. మనసులోని అజ్ఞానపు తెరలు తొలగిపోయి మన సైకాలజీ మారుతుంది. ఇదంతా గొప్ప ఆధ్యాత్మిక పరిణామమే. కానీ ఈ ఈ మూల గ్రంథాలు చదువుతున్నప్పుడు నాకు ఆ విషయం ఒకటి అర్థం కాలేదు. ఏమిటి అంటే 7 తెరలు తొలగిపోవటం అనేది కేవలం మనసుని మార్చటమే కాదు, ఏకంగా మనిషి యొక్క భౌతిక దేహాన్ని అంటే బయాలజీని పూర్తిగా మార్చేస్తుంది అని దాంట్లో రాసి ఉంది. అది చదివిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఆ రామలింగం బోధించిన మరణం లేని మహావిద్య ఇక్కడే ఒక పెద్ద డౌట్ని కలిగిస్తూ ఉంటుంది. ఒక కఠినమైన భౌతిక పదార్థం అనగా సాలిడ్ మ్యాటర్ ఒక్కసారిగా ఒక ప్యూర్ ఎనర్జీగా, స్వచ్ఛమైన శక్తిగా మారిపోవటం ఎలా సాధ్యం? ఒక అందమైన రూపం అని అంటారా? ఇది రూపకమా, లేక నిజంగానే స్పాంటేనియన్స్ హ్యూమన్ కాంబినేషన్ లాంటి ఏదైనా ఫిజికల్ ప్రాసెస్ ఇందులో ఉందా? ఇది వినటానికి సైన్స్కి అందని విషయంగా అనిపించిన దీని మూలాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఇది ఏమాత్రము మేటర్ఫర్ కాదు, ఇది అక్షరాల జరిగిన భౌతిక పరిణామం. నిజంగానే భౌతిక పరిణామం అంటారా? అవును. ఈ యొక్క పరిణామం వెనక ఉన్న రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏదైతే ప్రామాణికంగా మనకు తెలిసిందో ఆరు పెరుంజ్యోతి అగర్వాల్ గ్రంథంలోకి వెళ్ళాలి. అసలు అగవల్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏమిటి, కొంచెం వివరిస్తారా అని అడుగుతున్న ప్రశ్నకు శ్రోతల కోసము నేను మీకు చెప్తున్నాను. తప్పకుండా. ఇది గ్రంథం పేరు వినటంతో దాని లోపల ఏముందో, దాన్ని ఎలా ఉపయోగించాలో చాలామందికి తెలియదు. ఆ అగవల అనేది ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక గొప్ప అద్భుతం. వల్లర్ గారు ఒకరోజు కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఒక ట్రాన్స్లెంట్ స్థితిలో ఉండి ఏకధాటిగా 1596 పంక్తులతో రాసిన ఒక మహామంత్రం ఇది. 1596 పంక్తులు, లైన్స్, అది కొన్ని గంటల్లో. అవునా, ఇది సాధ్యమేనా అని అనుకోవచ్చు.
బ్లాక్ వర్స్లో సాగే ఈ కావ్యం కేవలం మనం చదువుకోవటానికి రాసిన కవిత్వం కాదు. ఇది విశ్వ రహస్యాలను, మనిషి దేహం కాంతిగా మారే టెక్నాలజీను ఆవిష్కరించే ఒక దివ్య గ్రంథం. ఈ టెక్నాలజం అనే వాడారు మీరు. ఇది ఎలాగా అంటే ఇది ఒక ఆధ్యాత్మిక టెక్నాలజం అంటే సైన్స్ అని కాదు, ఆధ్యాత్మిక సైన్స్ కూడా ఉంటుంది ఇందులో. ఆయన ఒక అత్యంత శక్తివంతమైన మూల మంత్రాన్ని లోకానికి అందించారు. ఏంటా మూల మంత్రం? అదే అరుట్టు పెరుం జ్యోతి. అరుట్టు పెరుం జ్యోతి, తను పెరుం కరుణై అరుట్టు పెరుం జ్యోతి. దీని అర్థం ఏంటి అంటే అపారమైన దైవ కాంతి, సాటి లేని మహాకరుణ. ఈ రెండు ఒకటే అని దీని అర్థం. కరుణ, కాంతి రెండు ఒకటే అంటారా అని మీకు డౌట్ రావచ్చు. అయితే మనం ఈ యొక్క మంత్రాన్ని పఠించినప్పుడు ఈ శబ్ద తరంగాలు అంటే వైబ్రేషన్లా మన దేహం మీద ఏదైనా భౌతిక ప్రభావం చూపిస్తాయా? ఈ అవగల్ని అసలు ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఈ మంత్రాన్ని అత్యంత ఏకాగ్రతతో లోతైన కరుణతో పఠించినప్పుడు ఆ వైబ్రేషన్లు నేరుగా మన కణాల మీద పనిచేస్తాయి, మన సెల్స్ మీద పనిచేస్తాయి. అక్కడే మన సావకల్వి అనగా చనిపోని విద్య లేదా డెత్ లెస్ సైన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ డెత్ లెస్ సైన్స్ వినటానికి చాలా బాగుంది. ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ నేను చెప్తాను. ఒక మంచు గడ్డ ఉందనుకోండి, ఐస్ క్యూబ్. దానికి మనం వేడిని అంటే శక్తిని అందిస్తే అది ఏమవుతుంది? కరిగిపోయి నీరుగా మారిపోతుంది. కరెక్ట్. ఇంకా వేడి చేస్తే ఏమవుతుంది? ఆవిరవుతుంది, గ్యాస్ లాగా మారిపోతుంది. ఆవిరి కూడా అత్యంత ఉష్ణోగ్రతకు గురి చేస్తే అది ప్లాజ్మాగా లేదా స్వచ్ఛమైన శక్తిగా మారుతుంది కదా. బేసిక్ సైన్స్ ఇదే, ఫిజికల్ సైన్స్ ఇది. ఇక్కడ కెమికల్ సైన్స్. కానీ ఇక్కడ మీరు గమనిస్తే పదార్థం ఒకటే, కానీ మనం దానికి అందించే ఎనర్జీని బట్టి దాని ఫ్రీక్వెన్సీ, దాని భౌతిక స్థితి మారిపోతున్నాయి. అబ్బా, ఇదొక అద్భుతమైనటువంటి అనాలజీ. ఎనాలజీ అంటే కరుణ, ధ్యానం అనేవి ఇక్కడ ఒక రకమైన మెటాఫిజికల్ హిట్ లేదా ఎనర్జీ లాగా పనిచేస్తాయి అన్నమాట. మన బాడీని కూడా అలా మారుస్తాయి. అక్షరాల అంతే. ఒక సిద్ధుడైన యోగి పరిపూర్ణమైన కరుణను సాధించినప్పుడు ఆ వైబ్రేషన్లు, ఫ్రీక్వెన్సీ అతని దేహంలోని కరుణల అమరికను మారుస్తూ ఉంటాయి. అంటే ఏదైతే అణువుల అమరిక మన శరీరంలో ఉంటాయో ఈ యొక్క కరుణ వైబ్రేషన్లు ఆ ఫ్రీక్వెన్సీని, అమరికలను కూడా మారుస్తాయి. సెల్యులార్ లెవెల్లో చేంజెస్ వస్తాయన్నమాట. అది భౌతిక దేహాన్ని ఒక దివ్యమైన కాంతివంతమైన దేహంగా మారుస్తుంది. రామలింగం అగవల్లో ఈ దేహం గురించి చెబుతూ, గాలి ఈ దేహాన్ని కదిలించలేదు, అగ్ని దాన్ని దహించలేదు, నీరు దాన్ని తడపలేదు అని స్పష్టంగా రాశారు. అంటే కాంతి దేహము గాలికి ఎగిరి తడపలేదు, నీళ్లు పోసినా ఆ కాంతి దేహం తడవదు, ఇంకా అగ్ని కూడా అది దహించదు అని స్పష్టంగా రాశారు. అంటే పంచభూతాలకు అతీతంగా కరెక్ట్. సాధారణంగా మనిషి శరీరం పంచభూతాలతో తయారవుతుంది. అంటే కాంతి శరీరం ఎలా ఉంటుంది? పంచభూతాలకు అతీతమైనగా తత్వాలతోటి తయారైంది. పంచభూతాలకు అతీతమైన తత్వాలు పరమతత్వాలు, అది లైట్ బాడీ అన్నమాట. ఇప్పుడు స్థూలంగా మనిషి యొక్క శరీరము ఎలా ఉంటుంది? పంచతత్వాలతోటి తయారైంది. పంచతత్వాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, వాయువు, భూమి. అంటే చనిపోయాక అందులో కలిసిపోతుంది. పంచతత్వాలు కలిసిపోతాయి కదా. కానీ అత్యున్నతమైన ఫ్రీక్వెన్సీకి చేరుకున్నప్పుడు
దేహం ప్రకృతి శక్తుల ప్రభావానికి పూర్తిగా అతీతంగా మారిపోతుంది. అదే ఆయన సాధించి చూపించారు. ఇప్పుడు నాకు ఈ మొత్తం చిత్రం చాలా స్పష్టంగా అర్థమైంది అని అనిపిస్తుంది. ఒక సామాన్యుడికి ఈ విషయం ఎందుకు అర్థం కాదంటే, వాళ్ళు నేరుగా ఒక మ్యాటర్ ఎనర్జీగా మారటం దగ్గర ఆలోచిస్తారు. దానికి ముందున్న ప్రాసెస్ను మనం మిస్ అవుతున్నాం. అవును, ఆ బేస్ మిస్ అవుతున్నాం. మనం ఈరోజు ఈ యొక్క అధ్యయనంలో ఆ ప్రయాణాన్ని మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా చూసాం. శ్రోతలు గమనిస్తే ఇక్కడ 3 స్పష్టమైన దశలు ఉన్నాయి. ఒకసారి సమరైజ్ చేయండి. మొదటిది ఫౌండేషన్. ఎక్కడ? ధర్మశాల ద్వారా సాటి ప్రాణి ఆకలి తీర్చటం, తద్వారా మనలోని అహంకారాన్ని కరిగించటం. ఇక రెండవది, రెండో మార్గం ఏంటి? ఏదైతే జ్ఞానం సభల ద్వారా మన మనసుకు చెప్పుకుంటూ ఉంటామో, మన మనసుకు కమ్మేసిన 7 అజ్ఞానపు తెరలను తొలగించాలి. అంటే కామక్రోధ లోభ మోహ అరిషడ్ వర్గాలను. మూడవది, ఇది గమ్యం. అంటే అగ్వల్ అనే మహామంత్రం ద్వారా అపారమైన కరుణ అనే ఫ్రీక్వెన్సీతో ఈ భౌతిక దేహాన్ని సైతం ఒక స్వచ్ఛమైన జ్యోతిగా మార్చుకోవటం. పర్ఫెక్ట్ సమరీ. ప్రతి కరుణామయమైన చర్య మనల్ని మహాజ్యోతికి ఒక అడుగు దగ్గర చేరుస్తుంది. అవును, అద్భుతమైన మాట ఇక్కడ చెప్పడం జరిగింది కదా. నిత్య జీవితంలో ఇతరులకు సాయం చేయటమే అన్నిటికంటే గొప్ప యోగ సాధన. మనం బిజీ జీవితంలో పడిపోయి ఒక చిన్న సాయం చేయగలిగే అవకాశాన్ని వదిలేసుకునే ప్రతిసారి మనం ఎంతో గొప్ప విశ్వశక్తిని కోల్పోతున్నాము కదా. మరి ఈ యొక్క సత్యాన్ని అన్వేషించే ప్రయాణం శ్రోతలందరిలోనూ మొదలవ్వాలని, కరుణా జ్యోతి అందరి దేహాల్లో మనసుల్లో వెలగాలని మేము ఈ యొక్క టాపిక్ని తీసుకొచ్చాము. ఇది శాస్త్రాల్లోనూ మరి పురాణాల్లో కూడా ఏదైతే ఉంది, కలియుగంలో ఇది సాధ్యమా అనే చాలామందికి అనుమానం వస్తుంది. కాబట్టి మేము ఈ రామలింగం గారు ఏ విధంగా తన ఫిజికల్ బాడీని అవ్యక్త శరీరంగా కాంతిమయ శరీరంగా మార్చుకున్నాడు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. దీని గురించిన వివరాలు ఇంకా మా ఛానల్లో మరి చెప్పడం జరుగుతుంది. మీరు కంటిన్యూషన్గా మా వీడియోలను చూడండి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేసి ఈ యొక్క మార్గాన్ని కూడా అందరికీ చూపిస్తారు. గృహస్థంలో ఉంటూ సాధించవచ్చు, సాధారణ మనిషి సాధించవచ్చు అనే విషయాన్ని తెలపగలరు. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. పరం మహా